హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ కెనడా మధ్య మ్యాచ్లో కెనడాపై ఆఫ్ఘనిస్తాన్ 82 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి లాస్ట్ మ్యాచ్లో ఒక విజయాన్ని సాధించి పరుగుని నిలబెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ఘనిస్తాన్ ఈ వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేసినందుకు ఆఫ్ఘనిస్తాన్ అనే కాదు అన్ని అసోసియేట్ నేషన్స్కి హెచ్ఐటి నుంచి థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. అదేవిధంగా జోనథన్ ట్రాక్ గురించి మనం చాలా చెప్పుకోవాలి గైస్. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ డెవలప్మెంట్కి మూల కారకుడు, సృష్టికర్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎట్లాంటి బంగ్లాదేశ్ని తీర్చిదిద్ది ఇప్పుడు అందరికీ హడలెత్తించే కంట్రీగా మార్చినటువంటి ఘనత తనది. సో T20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాకే చుక్కలు చూపించినటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ, ఒకప్పుడు వన్ సైడెడ్గా ఓడిపోయేటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ. సో ఇంతవరకు ఇంత ఫైట్ అనేది ఇచ్చింది. బిగ్ టీమ్స్కి వణుకు పుట్టిస్తుంది. కాబట్టి అట్లాంటి ఘనతను సందర్శించుకున్న జోనథన్ ట్రాక్ సో చాలా మంచి కోచ్గా తన పేరు గాంచాడు. సో మొత్తానికి తనైతే ఆఫ్ఘనిస్తాన్ కోచ్ నుంచి పదవి విరమణ తీసుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే తన కాలపరిమితి అయిపోయింది. సో మరి ఎవరో కోచ్కి వచ్చినా ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు వాళ్ళ యొక్క డొమెస్టిక్ క్రికెట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మంచిగా రూపురేఖలు మరింత అభివృద్ధి చెందేలా మార్చబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏమాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది కెనడా. చాలా మంచి జోష్తో వచ్చారు వాళ్ళు మ్యాచ్ దగ్గర నుంచి. సో ఓపెనింగ్ స్టాండ్ యావరేజ్గానే వచ్చింది ఆఫ్ఘనిస్తాన్కి. ఇబ్రాహిం జద్రాన్, ఒమర్జాయ్, రెమోడెలా గుర్బాజ్ ఇద్దరు కలిసి మంచి స్టాండ్ అయితే తీసుకోవడం జరిగింది. అయితే 30 రన్స్కి ఫస్ట్ రెమోడెలా గుర్బాజ్ అవుట్ అయిన తర్వాత గుల్బదీన్ నాయర్ మరొకసారి పూర్ ఫామ్ని కంటిన్యూ చేస్తూ వచ్చాడు గైస్. 49కే 2 వికెట్స్ కోల్పోయిన తరుణంలో థర్డ్ వికెట్కి మంచి పార్ట్నర్షిప్ అయితే జరిగింది. సదిక్కుల్లా అటల్ అదేవిధంగా ఇబ్రాహిం జద్రాన్ ఇద్దరు కలిసి 95 పార్ట్నర్షిప్ అయితే నిర్మించారు. 95. సో ఈ క్రమంలో తనకి మంచి సపోర్ట్ చేస్తూ యాంకర్ ఇన్నింగ్స్ ప్లే చేస్తూ వీళ్ళు చిక్కినప్పుడల్లా తనతో పాటు బౌండరీస్ కొడుతూ స్కోర్ బోర్డు పరుగులెత్తేలా సహాయపడ్డాడని చెప్పుకోవచ్చు. సదిక్కుల్లా అటల్ తను 44 రన్స్ అయితే చేయగలిగాడని చెప్పుకోవచ్చు. లాస్ట్ వరకు ఉండి 93 రన్స్తో ఇన్నింగ్స్ అయితే ముగించేలా చేశాడని చెప్పుకోవచ్చు. ఇబ్రాహిం జద్రాన్ సెంచరీ చేసేటువంటి సువర్ణమైన అవకాశాన్ని చేజార్చుకున్నాడని చెప్పుకోవచ్చు. బట్ మైల్ స్టోన్స్ కాదు, టీం గెలుపు ఇంపార్టెంట్, టీం స్కోర్ ఇంపార్టెంట్ అని తనలోని ఇంటెంట్ అనేది అర్థమైందని చెప్పుకోవచ్చు. సో వీళ్ళ దాంట్లో నుంచి జస్కరణ్దీప్ మాత్రమే 3 వికెట్లు తీసుకున్నప్పటికీ చాలా వరకు ఎక్స్పెన్సివ్గా ప్రో అయ్యాడు. 52 రన్స్ అయితే ఇచ్చాడని చెప్పుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రాస్ కూడా చాలానే వెళ్ళాయి. ముఖ్యంగా 18th ఓవర్ 19th ఓవర్లో చాలా వరకు రన్స్ అయితే వచ్చాయని అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన
కెనడాకి ఏమాత్రం స్టార్ట్ అయితే రాలేదు గైస్ కెనడాకి. ఎందుకంటే వరుస క్రమంలో వికెట్స్ కోల్పోతూనే వచ్చింది. యువరాజ్ సామ్రాట్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకున్నారు. బట్ ఒక స్మాల్ క్యాన్యోతోనే ఎండ్ చేయాల్సి వచ్చింది తన యొక్క ఇన్నింగ్స్ని. అండ్ వీళ్ళ దాంట్లో హర్ష్ టక్కర్ 30 రన్స్ చేస్తే సోహిత్ జాన్ తను 28 రన్స్ అయితే చేశాడు. మిగతా వాళ్ళు ఎవరు ఆకట్టుకోలేదు. అంతో ఎంతో చేశారంటే యువరాజ్ సామ్రాట్ మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, ఇక వికెట్స్ కనుక చూస్తే మోస్ట్ ఎకనామికల్గా బౌలింగ్ చేసినటువంటి మొహమ్మద్ నబీ 4 for 7 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. రషీద్ ఖాన్ 2 వికెట్లు తీసుకోగా అష్మతుల్లా ఉమర్జాయ్, ముజీబుర్ రెహమాన్ తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. 8 వికెట్స్ కోల్పోయి పరాజయాన్ని మూటగట్టుకుంది కెనడా. సో 82 రన్స్ తేడాతో విజయాన్ని అయితే ఆఫ్ఘనిస్తాన్ సొంతం చేసుకుంది. సత్ఫలితంగా ఇబ్రాహిం జద్రాన్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.